నమస్తే అండి. మీరందరూ కూడా చక్కగా మీ కుటుంబంలో ఇలాగ పూజ చేసుకొని మీ కుటుంబం ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో పాడి పంటలతో పిల్లా పాపలతో పచ్చగా ఉండాలని సకల దేవతను వేడుకుంటున్నాను. ఇలాగే మీరు కూడా చేసుకున్నారు అనుకోండి, ఏదో గుడికి వెళ్ళరండి, చర్చికి వెళ్ళండి, నమాజ్ చేసుకుంటారు ముస్లిమ్స్, వెళ్ళండి, దర్గాలకు వెళ్ళండి. లేదు మేము హిందువులు అంటారు, మీ ఇష్టమైన ఫోటో పెట్టుకోండి. ఎంతమందో దేవతలు ఉన్నారు, ఎవరి ఇష్టం వాళ్ళది. మనం ఈ తల్లి ఫోటో పెట్టుకొని పూజ చేయమని చెప్పడానికి మేము పనికిరాము, హరుకులు కూడా కాదు, తప్పు మేవారం చెప్పడానికి. కాకపోతే పూజ చేసుకోమని చెప్తాం వరకే మా వంతు. అర్థమైందా? రానున్న కాలం అంటే ఎలా ఉంటుందనేది మీకు కూడా తెలుస్తుంది, నాకే కాదు. ఇవాళ ఎలా ఉంది, రేపు ఎలా మారిపోతుంది చూసారా? మన గ్రామంలో ఉన్న గుడిలు, శివాలయం అవ్వచ్చు, వేణుగోపాల గుడి అవ్వచ్చు, పేడాల గుడి అవ్వచ్చు, ఎవరు ఏ గుడి అయినా సరే కొంచెం శుద్ధిగా ఊడ్చేసి ఒక ముగ్గేశారు అనుకోండి, ఆ గ్రామము మీదకి వాళ్ళ సూపు పడిద్ది అనమాట, కంటి సూపు ఇట్లా. అర్థమైందా? మీరు అక్కడ శుద్ధి చేయకపోతే ఆ సూపు అక్కడ ఆగిపోద్ది, మీ కంటి సూపే తగ్గిపోద్ది. అంటే ఏంటి తెలుసా? కంటి సూపు తగ్గడం అంటే మీ కుటుంబంలో అనారోగ్యాలు పాలైపోతూ ఉంటారు. భగవంతుని వెనక పెట్టమాకండి, ఎదర పెట్టాలి. లేవంగానే ఇద్దరికి అనేవాళ్ళు, అయ్యా నాయనా భగవంతుడా నారాయణమూర్తి అయ్యా శివని పడుకునేవాళ్ళు. ఇవాళ ఎవరు పట్టుకుంటే సెల్లే. ఎవరు ఏ డైలాగులు కొడుతున్నారు, అదే డైలాగ్ 4 రోజులు, అది పాత పడేంతవరకు. అర్థమైందా? పాత పడేంతవరకు అదే డైలాగు. ఇవాళ ఈ పాట వచ్చింది అనుకోండి, ఈ పాట దాన్ని అరిగిపోయేంతవరకు వాడుతానే ఉంటాడు. చెవులు పోతాయి, మైండ్ పోతుంది. అన్నీ కూడా ముందు ఈ పూజ చేసుకొని మీరు ఏ ఆశాలను వేయండి. అంటే మీ ఇష్టం, మీ ఏ ఆశం అంటే ఇంకో విధంగా కాదు. సినిమాకి వెళ్ళొచ్చు, పార్కుకి వెళ్ళొచ్చు, అన్నీ చేయండి. కాకపోతే భగవంతుడిని ముందు పెట్టుకుని వెళ్ళామనుకోండి, అన్నీ చేయగలుగుతాయి, అపజయగలగవు. అర్థమైందా? నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదిగా కూడా నీకు నచ్చదు, పక్కన నచ్చింది, ఆమెకు నచ్చదు, ఆమెకు నచ్చింది. తెలుసా? ఇప్పుడు ఒక సినిమా వస్తుంది, ఒక నాటికి వస్తుంది, అది అందరూ నచ్చదు, 4-5 ఉంటారు నచ్చేవాడు. చెప్పకూడదు. నేను ఒక ఇంటికి పూజకి వెళ్తే, ఏమండి పూజారి గారు తొందరగా రండి, మాకు 7ంటికి ఏదో నాటికి వచ్చిందని చెప్పారు. అమ్మా ఆ నాటికి చూసి రేపు వస్తా అని చెప్పారు. సరిపోదా? అంటే నాటి కోసం నన్ను ముందు రమ్మంటున్నారు. అంటే ఈ భగవంతుడు ఎడిపోయినా పర్లా, చెరులో పడిపోయినా, కాళ్ళ పడిపోయినా పర్లా. చూసావా? అమ్మ నాటికి ముఖ్యమంట. ఓకే ఓకే అన్న, అమ్మాయి వాళ్ళ గోడ రేపు వస్తా అని చెప్పారు. సరిపోదా? అలాగే భగవంతుని ముందు పెట్టండి ఎవరైనా సరే. అలాగే ప్రతి ఒక్కరు కూడా మేము ఎంత చేసాం స్వామి, మీరు ఇంత కరెక్ట్గా చెప్తున్నారు కాబట్టి మేము ఎంత ఎక్కిరాడు అంటారు. మాకెవరు చేశారంట, అనుమానాలు ఉన్నాయా? చూద్దాం. నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి, చూద్దాము. అసలు ఏంటనేది చూస్తాను. మీరే రావాలి ఇక్కడికి, ఫోటోలు పెట్టి డబ్బులు వేస్తాము, పేరు పెడతాం, నా వల్ల కాదు. అలాగా మీరు వస్తేనే ఇక్కడ అనేది నేను ఇది ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది చెప్తాను. ఓకే, సాక్ష్యాలు కూడా చూపిస్తే ఇక్కడ. అర్థమైందా? నేనేదో వేషాలు వేసి 4 మాసాలు పెట్టి మీ తులారాశి, మీది కుంభరాశి, రేపు తెల్లారితేనే మీకు ఇంట్లో మూటలు వచ్చేస్తాయంటే నేను కూడా ఈ పెట్టుకోవాల్సిన నాకెందుకు, ఇంకా నేను కూడా వేషాలు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. జై తల్లి, జై మాత, సకల దేవతలు. మీ అందరికీ ఊరు పేరు మీద చెబుతున్నాను, జాగ్రత్తగా నా వీడియో చూసేవాళ్ళు షేర్ చేయండి, లైక్ చేసుకోండి. అర్థమైందా? జై ఓం నాగమ్మ తల్లే నమః, ఓం నమో నాగేంద్రే నమః, ఓం భగవతే నమః, ఓం సరస్వతి జై, అమ్మల గన్నమ్మ కి జై, మమ గన్నమ్మ తల్లికి జై, ఓం దీపదుర్గే నమః జై, తల్లి మాతాకి జై మాత, ఓం
భగవతే నమః. జై తల్లి మాతాకి జై. అమ్మల గన్నమ్మకి జై. ఓం నా తల్లి నాగమ్మకి జై. నా తండ్రి నాగుకి జై. లక్ష్మమ్మ వారికి జై. ఓం తల్లి మాతాకి జై. భూమిపైన ఉన్న జీవరాశులతో సహా మానవులందరూ కూడా పచ్చగా వెయ్యేళ్ళు పాల్గొనతో కలిసి ఉండాలమ్మ. తల్లి మాతాకి జై. అమ్మ తల్లికి జై. ఓం నాగమ్మ తల్లి నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం లోకంధేశ్వరాయ నమః. జై తల్లి మాతాకి జై.